హార్ట్ సింబల్ చూసారు కదా. లోకల్లో ఉన్న వాళ్ళు మాత్రమే వస్తారనమాట. కిలోమీటర్ అయితే ట్రెక్కింగ్ చేయాలి అంత. ఫ్రెండ్స్ నేనైతే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు కేబ్రో నేచర్. ఈరోజు ఫ్రెండ్స్ మనం అయితే ఒక వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇది చూసారు కదా, ఈ కోరిలోకి అయితే వెళ్ళాలి. ఇక్కడ వాటర్ ఫాల్స్ అయితే ఉందన్నమాట. మనం అయితే ప్రజెంట్ వాటర్ ఫాల్కి వెళ్ళి అక్కడ ఎలా ఉందనేది చూసొద్దాం. ఓకేనా, ముందుకు పెట్టు. బండి పరిస్థితి చూపిరా బాబు, ఏంట్రా ఇది, బండి అవసరమే లేదు ఇక్కడ, పెట్టేసాయి. చూసారు కదా, బండ్లు అయితే ఇక్కడ వరకు వస్తాయి అనమాట. ఇక్కడ వరకు రోడ్డు ఇది కూడా బాగాలేదు, కాకపోతే అలా బండి వేసుకు వచ్చేసాము. ఇక్కడ వరకు వచ్చాయి. ఇక్కడ నుంచి అయితే కొంచెం దూరం ఒక 1 కిలోమీటర్ అయితే ట్రెక్కింగ్ చేయాలి. ఫ్రెండ్స్ ఆ కనిపించేదే పాతలగంగ. ఇది వచ్చేసి లింగాలగట్టు. చూసారు కదా, ఇక్కడ వర్షం పడితే చాలా పెద్ద వరద పారుతుంది. వ్యూ బాగుంది కదా, చూసారా ఎంత పెద్ద పెద్ద కొండలు. ఫ్రెండ్స్ చూసినట్లయితే చాలా భయంకరంగా ఉంది. చూసారు కదా ఎలా ఉందో, చాలా అంటే చాలా భయంకరంగా ఉంది. ఫ్రెండ్స్ ఇది ఎవరికి తెలియని సీక్రెట్ వాటర్ ఫాల్స్ అనమాట. ఇప్పుడు వరకు కూడా ఎవ్వరూ దీనికి ఒక పేరు అనేది కూడా పెట్టలేదన్నమాట. ఇది మామూలుగా ఇక్కడ లింగాలగట్టు. ఇప్పుడు ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఎగ్జాక్ట్లీ మనం హైదరాబాద్ నుంచి వస్తుంటే మనకు ఒక డ్యామ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఒక పాతలగంగానే తగులుతుంది. బ్రిడ్జ్ అవతల సైడ్ ఉంటుంది. అదే మామూలు బ్రిడ్జ్ ఉంటుంది కదా, బ్రిడ్జ్ అవతల సైడు పాతలగంగ ఉంటుంది, అవతల సైడ్ వచ్చి లింగాలగట్టు ఉంటుంది. లింగాలగట్టు నుంచి ఒక 2 కిలోమీటర్ల దూరంలోనే అయితే మనకి కోరి అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు వరకు దీనికి వాటర్ ఫాల్స్ అనే పేరే లేదనమాట. ఇక్కడ ఎవరికి తెలియని సీక్రెట్ వాటర్ ఫాల్స్ అయితే ఉంది. అది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనమైతే ఈ వీడియోలో చూడబోతున్నాము. నిజంగా ఇప్పుడు వరకు ఎవరు మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినా కూడా మీకు తెలుస్తుంది. ఇప్పుడు వరకు ఏ యూట్యూబర్ కూడా చూపించలేని వాటర్ ఫాల్స్ అనమాట ఇది. ఇప్పుడు మనమే కొత్తగా దీనికి ఒక పేరు అయితే పెట్టాలనుకుంటా. ఎందుకంటే అప్పటి నుంచి కూడా ఇక్కడ ఉన్న గ్రామస్తులు అంటే లింగాలగట్ల గ్రామం అనే లింగాలగట్టు ఉంది కదా, శ్రీశైలానికి ఒక 12 కిలోమీటర్ల దూరంలో అయితే ఈ లింగాలగట్టు ఉంటుంది. ఈ లింగాలగట్టు నుంచి 2 కిలోమీటర్ల దూరం వెళ్తే వాటర్ ఫాల్స్ ఉంటుంది అనమాట. ఇప్పుడు వరకు ఈ లింగాలగట్టు ప్రజలైతే కోరి అని అంటారు తప్ప దీన్ని అయితే పనాలు వాటర్ ఫాల్స్, లింగాలగట్టు వాటర్ ఫాల్స్, లేదంటే పాతలగంగ వాటర్ ఫాల్స్, లేదంటే శ్రీశైలం వాటర్ ఫాల్స్ ఇలాగని ఏది కూడా దీనికైతే ఒక పేరు అనేది లేదు. కాబట్టి ఇది లింగాలగట్టులో ఉంది కాబట్టి ప్రజెంట్ లింగాలగట్టు వాటర్ ఫాల్స్ అని అయితే మనం పిలుచుకుందాము. ఎలా ఉందో చూద్దాము. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఇప్పుడు వరకు లైక్ చేయకపోతే లైక్ చేసి వీడియో అయితే కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత బాగుంది. అక్కడ రాజమౌళి గారు కానీ చూసారనుకో, ఇక్కడ బాహుబలి 3 ప్లాన్ చేస్తాడు ఖచ్చితంగా. అంత బాగున్నాయి లొకేషను. చూసారా ఎలా ఉందో, ఒక పెద్ద బావిలాగా అయితే ఉంది. చూసారా అక్కడ కనిపిస్తుంది. మనమైతే ఇప్పుడు అలా తిరిగి వెళ్తే అక్కడ వచ్చేసి వాటర్ ఉంటాయి అన్నమాట. అక్కడ స్టోరేజ్ అయిన వాటర్ ఇక్కడ నుంచి కిందకు వస్తుంది. ఈ కిందకి వెళ్ళిపోయిన వాటర్ అలా పోతుంది. కాకుండా ఇక్కడ ఒకప్పుడు వర్క్ జరిగేదనమాట. ఈ వర్క్ గురించి ఇదంతా నేను నెక్స్ట్ మనం ఈ వాటర్ ఫాల్స్ ఇదంతా చూసేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే రాలే చూశారు కదా, ఇవన్నీ చూడండి. నేనైతే దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ ఇది చూసారు కదా, ఈ వాటర్ మొత్తం వర్షాలు ఎక్కువ ఉంటాయి, ఇది మొత్తం నిండిపోద్ది. ఇది మొత్తం నిండిపోయిందంటే ఒక పెద్ద ఒక నదిలాగా అయితే ఉంటుంది. కాకపోతే చిన్నది కాబట్టి ఒక బావిలాగా అయితే ఉంటుంది అనమాట. చూసారు కదా ఎంత పెద్ద ఉందో. ఇది మొత్తం చాలా హైట్ ఉంది. దాదాపు లేదన్నా సరే ఒక 100 ఫీట్ ఉంటుంది. కింద నుంచి పై వరకు ఒక 100 ఫీట్ ఉండొచ్చు. అప్రాక్సిమేట్ మాత్రమే, ఇంకా ఎక్కువే ఉండొచ్చు. ఫ్రెండ్స్ మనమైతే ఫైనల్గా వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చాం అనమాట. చూసారా ఎంత బాగుందో.
ఇంత మొత్తాన్ని ఇది మొత్తం కలిపి నీరైతే పారుతుంది అనమాట. ఇది మొత్తం అలా కిందకు పారితే అక్కడ ఇందాక చూపించా కదా పెద్ద గుంతలాగా, ఆ గుంతలోకి వెళ్ళి అయితే ఈ వాటర్ అంతా అక్కడ స్టోరేజ్ అవుతుంది అనమాట. ఇక్కడైతే ఇక్కడ లోకల్ ఇక్కడ ఎక్కడైతే లింగాలగట్టు అలాగే పాతాళగంగ ఈ లోకల్లో ఉన్న వాళ్ళు మాత్రమే వస్తారనమాట. నాకు కొంచెం ఆయాసం వస్తుంది, ఓకేనా. ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడికి వస్తారు, ఎవరు కూడా కొత్త వాళ్ళు అయితే రాలేరు ఇక్కడికి. ఎందుకంటే ఎవరికి కొత్త వాళ్ళకి తెలియదు కాబట్టి రాలేరు. చూసారా ఎంత బాగుందో ఈ వ్యూ మొత్తం, చూడండి చాలా అంటే చాలా బాగుంది నిజంగా. నేను తీసిన వీడియోలో చాలా వాటర్ ఫాల్స్ ఒక దగ్గరకు ఒక 10-15 వరకు వెళ్ళాము. అందులో దగ్గరకు ఒక 4-5 అయితే వాటర్ లేదు. ప్రజెంట్ ఉన్న వాటర్ ఫాల్స్ అయితే మేము ఇక్కడ తమిళలో చూడండి, ఇది పగుళ్ళ వాటర్ ఫాల్స్ అని, ఇది వైజాగ్ కాలనీ దగ్గరలో ఉందన్నమాట. ఇది నాకు బెస్ట్ అనిపించింది. దాని తర్వాత వాటర్ ఫాల్స్ అంటే నెక్స్ట్ ఇదే అనమాట. ఇది లింగాలగట్టు వాటర్ ఫాల్స్. మామూలుగా అయితే మీకు గూగుల్లో సెర్చ్ చేసినా ఎక్కడ సెర్చ్ చేసినా కూడా లింగాలగట్టు వాటర్ ఫాల్స్ అనేది మీకు అయితే ఎక్కడ రాదనమాట. ఎందుకంటే ఇది కోరి అని అంటారు, అలాగని కోరి వాటర్ ఫాల్స్ అని కూడా మీకు రాదు. ఎందుకంటే ఇది ఎవరికి తెలియదు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎవరికి తెలీదు కాబట్టి ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చి ఎవరు ఎంజాయ్ చేయలేదు. దాదాపు ఒక 3 కిలోమీటర్ల వరకు అయితే మనం నడిచి రావాల్సి ఉంటుంది. నేను వీడియోలో వస్తూ మీకు 2 కిలోమీటర్లు అని చెప్పాను, కానీ ఆ దగ్గరలో ఉంటుందేమో అనుకున్నాను, కానీ ఇది చాలా దూరంలో ఉందన్నమాట. అది కూడా ఈ లోకల్లో అడిగి తెలుసుకుంటేనే ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉందని కూడా నాకు తెలిసింది. చూసారు కదా వాటర్ అయితే ఎలా ఉందో, చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ ఎటువంటి గలీజ్ వాటర్ అయితే రాదు. ఇప్పుడు ఎలా ఉందో ఈ వాటర్ పారి పారి రాళ్ళు అయితే నున్నంగా అయిపోతాయి అనమాట. ఫ్రెండ్స్ మనమైతే ఇటు సైడ్ వెళ్తున్నాం అనమాట. ఈ లోపలికి వెళ్తుంటే ఏమన్నా ఇంకా బెటర్గా ఏమన్నా ఇంకా బాగుందా, వాటర్ చూసారా ఎంత తేటగా ఉన్నాయో, నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి. ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉంది. చాలా అంటే చాలా బాగున్నాయి. అయినా నాకు ఒక్కటి అర్థం కాదు, ఇక్కడ చూసారా చేపలు కనిపిస్తున్నాయో లేదు మీకు తెలియదు మరి నాకు. ఇక్కడ చూడండి చేపలు, నేను చేపలు చూపిస్తే చూడండి. ఇప్పుడు ఆశ్చర్యం, అసలు ఇంత పైకి చేపలు ఎలా వచ్చాయో కూడా తెలియట్లేదు నాకైతే. మీకు చేపలు అయితే చూపిస్తాను ఇప్పుడు. చూసారు కదా చేపలు, నిజంగా చేపలు అసలు ఈ చేపలు ఇంత పైకి ఎలాగ వచ్చాయనేది కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ వాటర్ ఫాల్స్ అనేది చాలా దూరం అనమాట, దాదాపు దగ్గరకు ఒక 3 కిలోమీటర్లు అయితే ఉంటుంది అనమాట. అలాంటిది చేపలు ఇక్కడ ఎలా ఉన్నాయనేది నాకైతే ఇప్పటికీ అర్థం కావట్లేదు. నిజంగా చాలా అంటే చాలా బాగుంది, నాకు బాగా అనిపించింది.
ఫ్రెండ్స్ నేనైతే నిజం చెప్తున్నా, ఇంత నీట్గా ఉండే వాటర్ని ఇదే ఫస్ట్ టైం చూడడం నిజం చెప్పాలంటే. వాటర్ ఫాల్స్లో అంటే చాలా దగ్గర చూశాను, కానీ వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చి ఇంత నీట్గా అంటే మీకు ఇక్కడి నుంచే చేపలు అయితే కనిపిస్తున్నాయి అనమాట. అంత నీట్గా ఉందని, అంత నీట్గా అయితే ఉందన్నమాట. ఇది నిజంగా అంటే నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట లొకేషన్. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ నుంచి వ్యూ అయితే అదిరిపోయింది అంతే. బాబా రూబో బాగుందా? సాహరే బాహుబలి. ఫ్రెండ్స్ మనమైతే ఈ వాటర్ ఫాల్ దగ్గర ఉన్నాం కదా, ఇక్కడైతే కొంచెం జలగలు అవి ఉంటాయంట. చూద్దాం. ప్రజెంట్ అయితే నీటిలో దిగేసాం మేము, ఏం లేవు, అంతా మొత్తం క్లీన్గా వాటర్ అయితే చాలా బాగుంది. ఇది తాగొచ్చు కూడా, తాగే వాటరే, ఫుల్గా తాగేసాం ఆల్రెడీ. చాలా బాగుంది. చూడండి అని రాలేదు ఫ్రెండ్స్, చాలా కష్టం. ఇక్కడ ఫుల్ సింహాలు ఉంటాయంట. వర్షాకాలం కాబట్టి కొండ మీద నీరు ఉంటుంది. జంతువులకి ఆల్రెడీ నీరు దొరుకుతుంది కాబట్టి ఇక్కడ రావని సరే మేము వచ్చామన్నమాట.
సో ఫ్రెండ్స్ చూసారు కదా, వాటర్ అయితే చాలా క్లియర్ గా ఉన్నాయి. ఇక్కడ నుంచి చూసినట్లయితే వ్యూ అయితే చాలా బాగుంది. అలా వాటర్ కూడా ఎంత బాగున్నాయంటే చాలా అంటే చాలా బాగున్నాయి. మనం వాటర్ తాగినప్పుడు కూడా ఒక మిల్టర్ వాటర్ లాగా అయితే ఉందన్నమాట. అయితే మనం ఈ దీంట్లో స్నానం చేసినప్పుడు లోయ ఎంత ఉందని చూస్తే లోయ అయితే చాలా ఎక్కువ ఉంది. ఒకవేళ తక్కువ ఈత వచ్చిన వాళ్ళు అయితే మాత్రం, ఎందుకంటే చుట్టూ బండలు పెట్టుకుంటే జారిపోతున్నాయి. మనం అలాగే కింద ఎక్కడైనా మనకి అందేస్తుందా అంటే అందదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ చాలా డేంజర్ ప్లేస్. చూసారు కదా, ఇది మన పేరు అనమాట. నా పేరు మల్లికార్జున. షార్ట్కట్లో మళ్ళీ అని రాశారు ఎవరో, ఏదో అమ్మాయి అనుకుంటా. ఇగో ఐ లవ్ మళ్ళీ అని రాసింది. ఇక్కడ లవ్ సరిగిపోయింది అనమాట. ఐ లవ్ మళ్ళీ ఏదో ఒక అమ్మాయి రాసినట్టుంది. సర్లే, ఈ వీడియో అమ్మాయి చూసినట్లయితే ఖచ్చితంగా ఇప్పుడైనా ప్రపోజ్ చేయండి, యాక్సెప్ట్ చేస్తా. ఫ్రెండ్ హార్ట్ సింబల్ చూసారు కదా. ఇక్కడ పెద్ద బ్లాస్టింగ్ పెట్టి రాళ్ళన్నీ తీసి రాళ్ళన్నీ డ్యామ్కి అయితే ఉపయోగపడి అనమాట. ఇక్కడ చూసినట్లయితే మనకి ఒక ఇల్లు కూడా ఉంది. చూడండి, చూసారు కదా ఇల్లు ఎలా ఉందో. అప్పట్లో ఈ కట్టినాయి అనమాట. ఇక్కడైతే కూలీలు ఉండేటోళ్ళు అనమాట. ఇక్కడే రాళ్ళు కొట్టి ఆ రాళ్ళను సైజ్ రాళ్ళలాగా ఈ రకంగా తీసుకొని అక్కడైతే డ్యామ్కి ఉపయోగపడేవి ఆ రాళ్ళన్నీ కూడా. ఇక్కడ నుంచి డ్యామ్ దగ్గర శ్రీశైలం డ్యామ్ తెలుసు కదా, ఆ డ్యామ్ని అయితే కట్టడం జరిగింది అనమాట ఈ రాళ్ళతోని. ఇది మొత్తం అలాగే జరిగింది. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ పిక్ అయితేనేమి ఈ రాళ్ళు పిక్కలు ఉన్నాయి కదా, ఇలాంటి రాళ్ళు పిక్కలు అన్నీ కలిసి ఇలాంటి ఈ రాళ్ళు, తర్వాత ఇక్కడ ఒక పెద్ద సైజు రాళ్ళు ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఒక లారీ ఆ ట్రక్ వచ్చి ఇక్కడ మొత్తం ఆ సైజు రాళ్ళు కానీ, తర్వాత ఆ పిక్క కానీ, మనం తీసిన పిక్ ఉంటుంది కదా, ఆ పిక్క కానీ ఇదంతా తీసుకొని ఆ డ్యామ్ దగ్గరికి తీసుకెళ్ళేది అనమాట. దీని మీద లారీ పెట్టి మొత్తం లోడ్ చేసి ఆ లోడ్ని తీసుకెళ్ళి డ్యామ్ దగ్గర లోడ్ మొత్తం అక్కడ వేసేటోళ్ళు అనమాట. అక్కడ వర్క్ జరిగేది. చూసారు కదా, ఇదంతా మీరు చూసినట్లయితే ఇది ఒక ఐరన్ అనమాట. ఇది మొత్తం తెలిసి ట్రక్కుల దీని మీదే, అంటే వర్షం పడినప్పుడు దిగిపోకుండా ఇదైతే వాడతారనమాట. చూసారు కదా, ఈ కొండలు ఇవన్నా అంతే. ఇది మొత్తం ఒక రాయి, అంతా పిక్కరాయి అనమాట. ఇదంతా కూడా ఇది మొత్తం పిక్కరాయి. ఈ రాయి మొత్తం ఇక్కడ స్టోర్ చేశారు. తర్వాత డ్యామ్కి సరిపడగా తీసుకుని మిగతాదంతా ఇక్కడ వదిలేశారు అనమాట. అలాగని చెప్పేసి ఏదో బాగా తవ్వి లేదు, ఒక మాదిరిగా ఎంత కావాలో అంత తీసుకొని మిగతాదంతా ఇక్కడ వదిలేశారు అనమాట. అది ఇప్పుడైతే చూసారు కదా, ఎలాంటి కలెక్షన్లు లేవన్నమాట. మొత్తం పీకేశారు. చూసారు కదా, ఎక్కడి నుంచి కూడా వైర్లు అయితే లేవు. మొత్తం పీకేసి పక్కన అయితే పడేశారు అనమాట. ఇంకా తీసేయాలంటే తీసేసినాం, కాకపోతే అవసరం లేదు కాబట్టి ఇది అయితే ఇలా వదిలేశారనమాట. దాదాపు ఇది ఉండి కూడా ఇలా ఉండి దగ్గరకి ఒక 30-40 సంవత్సరాలు అయితే అవుతుంది. చూసారు కదా, ఇవన్నీ ఆ తీగలు కానీ ఆ వైర్లు ఆ కరెంట్ అదంతా అలా వదిలేశారనమాట. ఇది ఫైనల్గా ఫ్రెండ్స్. చూసారు కదా, ఇక్కడైతే కంకర ఉంది. ఇదే ఈ విధంగా తీసుకొని ఆ డ్యామ్ దగ్గరికి అయితే పట్టుకెళ్ళేటోళ్ళు అనమాట. చూసారు కదా ఎలా ఉందో ఇదంతా. చూసారు ఎంత ఉందో. ఇదనమాట కంకర. ఇది మొత్తం అలా తయారు చేసి ఇలా పెట్టారనమాట. అక్కడ ఒక కుట్టకుట్లు ఉంది చూసారా, ఇది మొత్తం కంకర అనమాట. కాకపోతే ఎక్కువ శాతం దీన్ని ఇంకా పెద్దగా ఉంటుంది, కొంచెం చిన్నగా ఉంటుంది. అది డస్ట్ కూడా ఏదో అంటారు. చూసారా, ఇక్కడ నుంచి అయితే మన లింగాలగట్టు పాతాళగంగ అయితే కనిపిస్తుంది. చూసారా, అది ఇదైతే చాలా పెద్ద కోరి అనమాట. ఈ లోపలికి వాటర్ ఫాల్స్ ఉందని ఎవరికి తెలియదు చెప్పాలంటే. చూసారా, లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇది మొత్తం మనం ఈ కొండలాగా ఉంది కదా, ఇవన్నీ మొన్న చెట్లు మొలిసినవి, కానీ ఇదంతా కంకర అనమాట. ఇదంతా పనిచేసే కంకర. ఇది ఒక రేపు పొద్దున్న ఎప్పుడైనా కూడా ఇక్కడ బ్రిడ్జ్, పాత బ్రిడ్జ్ ఉంది కదా, అది పాడైపోయినా కూడా కొత్త బ్రిడ్జ్ కట్టాలన్నా కూడా ఈ కంకర అయితే వాడతారనమాట. చూసారు కదా ఎలా ఉందో లొకేషన్. చూసారా ఎలా ఉందో, చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే వీడియో ఇదనమాట. వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా ఒక కామెంట్ అయితే చేయండి. అది మీకు నచ్చినా నచ్చకపోయినా అయితే కామెంట్ అయితే పక్కా చేయండి. వీడియో ఎలా ఉంది, ఇది డే 2 అనమాట. డే 3 వచ్చేసి అక్కందేవి గృహ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా చాలా చెప్పాను కదా, శ్రీశైలం అడవుల్లోకి లోపలికి అయితే వెళ్ళబోతున్నాను. అక్కడ కూడా ఎలా ఉందనేది చెప్దాము. అలాగే మత్స్యకారులు ఉంటారు అక్కడ, ఆ మత్స్యకారులతో కూడా మనం అయితే ఈ వీడియో అలాగే ఇంటర్వ్యూ కూడా ప్లాన్ చేస్తున్నాను. చూద్దాం. ఇప్పుడైతే వీడియో అయితే ఇదనమాట. మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేసి ఒక లైక్ చేసి మీకు ఇష్టమైన వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి. ఓకేనా, బాయ్.